వీడియోస్లో ఆల్రెడీ లాజిస్టిక్ రిగ్రెషన్ తాలూకు హైపోథసిస్, లాస్ ఫంక్షన్ అండ్ ఇంకా ఆప్టిమైజర్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ సిమిలర్లీ మనం యూస్ చేయాల్సిన ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఏంటి ఇన్ కేస్ ఆఫ్ బైనరీ క్లాసిఫికేషన్ అనేది కూడా తెలుసుకున్నాము. మెయిన్లీ మనం యూస్ చేసేవేంటి యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్ అండ్ ఇంకా F1 స్కోర్. నా మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ వీటన్నిటి గురించి వీడియోస్ అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ చూసేయండి. అండ్ ఆ తర్వాత లాజిస్టిక్ రిగ్రెషన్కి ఒక కోడ్ ఎగ్జాంపుల్ కూడా సాల్వ్ చేశాను. ఆ కోడ్ ఎగ్జాంపుల్ తాలూకు వీడియో అయితే మీకు నా ఇంగ్లీష్ ఛానల్లో ఉంటుంది. కోడ్ ఎగ్జాంపుల్ ఈ లాజిస్టిక్ రిగ్రెషన్కి ఒకటి, అండ్ సిమిలర్గా ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అన్నిటిని తెలుసుకోవడానికి కూడా నేను ఇంకో కోడ్ ఎగ్జాంపుల్ చేశాను. ఆ కోడ్ వీడియోస్ అయితే మీకు ఈ పర్టికులర్ వీడియో తాలూకు డిస్క్రిప్షన్లో కానీ లేదా కమెంట్ సెక్షన్లో పిన్ చేసి కానీ పెడతాను. మీరు అలా అయితే ఆ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మీరు ఒక అసైన్మెంట్ అయితే ఇస్తాను, అది సాల్వ్ చేయండి. సో బేసికలీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, టైటానిక్ మూవీ ఆల్రెడీ చూసి ఉంటారు. అందులో మీకు మెయిన్ క్యారెక్టర్స్ జాక్ అండ్ రోజ్ బాగా తెలిసే ఉండుంటారు. బేసికలీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, టైటానిక్ షిప్లో ఉన్న ప్యాసింజర్స్ అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మన దగ్గర ఉంది. అండ్ ఆ డేటాని యూస్ చేసుకొని మనం ఏం ప్రెడిక్ట్ చేయాలంటే, ఆ యాక్సిడెంట్లో వాళ్ళు సర్వైవ్ అవుతారా లేదా సర్వైవ్ అవ్వరా అనేది ప్రెడిక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇది ప్రెడిక్ట్ చేయడానికి ఆల్రెడీ మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది. క్యాగిల్లో మీకు ఆ డేటా సెట్ని ఇప్పుడే చూపిస్తాను. ఇది మన టైటానిక్ డేటా సెట్. ఈ డేటా సెట్లో మన దగ్గర ఉన్న ఫీచర్స్ ఏంటి? సర్వైవల్. ఈ సర్వైవల్ అనేది మనకి అవుట్పుట్ ఫీచర్ ఆర్ లేబుల్ అనమాట. ఇందులో 0 ఇంకా 1 అని ఉంటాయి. 1 అంటే వాడు యాక్సిడెంట్లో కూడా బతికాడు, 0 అంటే చచ్చిపోయాడు. అండ్ సిమిలర్లీ మనకి ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ మన ఇన్పుట్ ఫీచర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి పీ క్లాస్. పీ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ టికెటా, సెకండ్ క్లాస్ టికెటా, థర్డ్ క్లాస్ టికెటా చెప్తుంది. అండ్ సిమిలర్లీ ఇది సెక్స్ అంటే వాడు మేలా ఫీమేలా అనేది చెప్తుంది. అండ్ సిమిలర్లీ తర్వాత ఏజ్ కాలంలో మనకి వాడి ఏజ్ ఎంత, ప్యాసింజర్ తాలూకు ఏజ్ ఎంత అనేది ఉండిద్ది. అండ్ సిమిలర్లీ సిబ్లింగ్స్ అండ్ స్పౌజెస్. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్, సిస్టర్స్ అలా ఎవరైనా ఉన్నారా లేదా అనేది, ఒకవేళ ఉంటే వాళ్ళ కౌంట్ అనమాట, ఎంతమంది బ్రదర్స్ ఆర్ ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు అనే కౌంట్ ఈ పర్టికులర్ కాలంలో అయితే ఉండిద్ది. అండ్ సిమిలర్లీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. సో ప్యాసింజర్ తాలూకు పేరెంట్స్, చిల్డ్రన్స్ వాళ్ళ కౌంట్ అయితే ఈ కాలంలో ఉండిద్ది. అండ్ టికెట్ నెంబర్, ప్యాసింజర్ తాలూకు టికెట్ నెంబర్ ఈ పర్టికులర్ కాలంలో ఉండిద్ది. అండ్ సిమిలర్లీ ప్యాసింజర్ ఎంత పే చేశాడు అనేది కూడా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ప్యాసింజర్ ఏ క్యాబిన్ వచ్చింది అనేది ఉండిద్ది. అండ్ ఫైనల్ ఎంబార్క్డ్ అంటే మనకి ప్యాసింజర్ అనేవాడు ఏ పోర్ట్లో షిప్లోకి ఎక్కాడు అనేది ఎంబార్క్డ్ అనమాట. సో బేసికలీ ఈ టైటానిక్ షిప్లోకి 3 పోర్ట్స్ నుంచి ప్యాసింజర్స్ ఎక్కారు. ఆ 3 పోర్ట్స్ని సి, క్యూ ఇంకా ఎస్తో డినోట్ చేస్తాం అనమాట. డేటా సెట్లో మీకు సి, క్యూ, ఎస్ అని వస్తాయి. సి అంటే ఈ పర్టికులర్ పోర్ట్, క్యూ అంటే ఈ పర్టికులర్ పోర్ట్, అండ్ ఎస్ అంటే ఈ పోర్ట్ అనమాట. ఓకే, ఇలా అయితే మీరు ఇది చూసి అర్థం చేసుకోవచ్చు క్లియర్గా ఏమేమి ఇన్పుట్ కాలమ్స్ ఉన్నాయో ఆర్ ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయో. అండ్ సిమిలర్లీ ఇక్కడ మన అవుట్పుట్ ఫీచర్ వచ్చేసి సర్వైవల్. సో సర్వైవల్లో మనకి 0 ఇంకా 1 ఉంది. సో సింప్లీ మన దగ్గర 2 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్. అండ్ ఈ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? బేసిక్గా లాజిస్టిక్ రిగ్రెషన్ యూస్ చేసి అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు అల్గోరిథం ఏంటో ముందే క్లియర్గా తెలుసు లాజిస్టిక్ రిగ్రెషన్ యూస్ చేయాలని. కానీ డైరెక్ట్లీ మనం అల్గోరిథం అప్లై చేసేకూడదు. ముందు చాలా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ మీ దగ్గర డేటా ఉంది. డేటాని మనం ఏం చేయాలి? డేటాని ట్రైన్ ఇంకా టెస్ట్ కింద స్ప్లిట్ చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ కోడ్ వీడియోస్లో చూసాం. అండ్ ఇంకా ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ కోడ్ వీడియోలో కూడా మీకు క్లియర్గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇది చూసి ఆ తర్వాత మీరు ఓన్గా అటెంప్ట్ చేయండి ఈ టైటానిక్ ఎక్సర్సైజ్ని అయితే. ఓకే, సో మీకు ఆబ్వియస్లీ వీటి సొల్యూషన్ కూడా కొన్ని రోజుల్లో దాని లింక్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాం. డేటాని ఫస్ట్ ట్రైన్ ఇంకా టెస్ట్ కింద స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేశాక మనం ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అన్నీ అప్లై చేయొచ్చు అనమాట. మన దగ్గర డేటా ఉంది అండ్ ఆ డేటా మీద ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఫీచర్ సెలెక్షన్ చేయొచ్చు. ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటి? ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఫీచర్స్లో ఏది ఇంపార్టెంట్ అండ్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఏవైతే అన్ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటిని ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ చూసుకుంటే పీ క్లాస్, సెక్స్, ఏజ్,
ఇది ఈ అన్ని ఇన్పుట్ ఫీచర్స్‌లో మేబీ కొన్ని ఇన్పుట్ ఫీచర్స్ అనేవి అవుట్‌పుట్‌ని అసలు ఎఫెక్ట్ చేయవనిపియొచ్చు. అలాంటివైతే మీరు రిమూవ్ చేసేయొచ్చనమాట ఫీచర్ సెలక్షన్‌లో. అండ్ ఫీచర్ సెలక్షన్ తర్వాత సంథింగ్ లైక్ ఫీచర్ ఇంజినీరింగ్ కూడా చేయొచ్చు మీరు. ఫీచర్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? ఏవన్నా 2 ఫీచర్స్‌ని కంబైన్ చేసి న్యూ ఫీచర్‌ని అబ్టైన్ చేయడం అలాంటివేమైనా చేయొచ్చనమాట ఫీచర్ ఇంజినీరింగ్‌లో. అండ్ ఆ తర్వాత మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అన్నీ అప్లై చేయొచ్చు. లైక్ మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉంటే హ్యాండిల్ చేయడం. అండ్ సిమిలర్‌లీ డేటాని ఎన్‌కోడ్ చేయడం ఇఫ్ రిక్వైర్డ్. అండ్ సిమిలర్‌లీ డేటాని స్కేల్ చేయడం. ఇవన్నీ మీరు చేయొచ్చనమాట. ఒకవేళ అవసరమైతే. ఇవన్నీ చేశాక మీరైతే మోడల్‌ని బిల్డ్ చేయాలి. మోడల్ బిల్డ్ చేయడం పెద్ద పనేం కాదు. వెరీ సింపుల్. కానీ మీకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్‌గా చేయగలిగితేనే మీకు మంచి యాక్యురసీ అయితే వస్తది. మీరు ఏ స్కోర్ మెట్రిక్ పెట్టుకున్నారో, ఆ స్కోర్ మెట్రిక్ బాగా రావాలనుకుంటే మీరు డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది చాలా చేయాలి. ఓకే. ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అన్నీ మీకు ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ చేశాను. మీరు ఆల్రెడీ చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ఈ వీడియోస్ అన్నీ చూసాక ఈ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ అయితే ట్రై చేయండి. వన్స్ ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయాక మీరు మేబీ నాకు కమెంట్ చేయండి సొల్యూషన్ లింక్ కోసం. మీకు ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఓకే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో జస్ట్ మీకు ఒక ఎక్సర్సైజ్ ఇద్దామని అనుకున్నాను. అందుకే ఈ వీడియోనైతే చేశానన్నమాట. థాంక్ యూ ఎవ్రీవన్. బై.